హలో హాయ్ గుడ్ ఈవినింగ్, హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 234 పాయింట్స్ అయితే లాస్లో అయితే క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి క్వైట్ చాలా ఫ్లాట్ అని చెప్పొచ్చు. ఫ్లాట్ అనే కంటే ఇంకా అసలు ఈరోజు ట్రేడింగ్ అయిందో లేదో అన్నట్టు అయ్యింది క్లోజింగ్ అయితే. అండ్ ఫిన్ నిఫ్టీ 55 అండ్ సెన్సెక్స్ కూడా 36 పాయింట్స్తో క్వైట్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్నట్టు ఫైనల్ ఏదైతే ఉందో మనకి 52,000కి ఇంకొక 400 పాయింట్స్ అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 400 పాయింట్స్ దాటి 52,000 కూడా బ్రేక్ అయితే మనం డెఫినెట్గా మళ్ళీ ఇంకొక 51,000 వరకు కూడా ఇమీడియట్ ఏదైతే మనకి సపోర్ట్ ఉందో అంటే ఒక 1,000 పాయింట్స్ అండ్ ఇది కూడా బ్రేక్ అయితే కనుక 50,000 అండ్ 49,500 వరకు కూడా సపోర్ట్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఈ ఛానల్ మొత్తం ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిందో మళ్ళీ ఒక బౌన్స్ అయితే తీసుకుంది. అండ్ రేపు ఇక్కడ నుంచి ఈ లెవెల్స్కి కనుక రెస్పెక్ట్ ఇచ్చి ఏదైతే ఈరోజు లో ఏదైతే ఉందో 52,246 ఇది క్లోజ్ అవ్వకుండా ఉంటే కనుక డెఫినెట్గా మళ్ళీ మనకి ఒక బౌన్స్ వచ్చింది అనేసి డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చి అండ్ మళ్ళీ ఆల్ టైమ్ హై ఏదైతే 53,500 ఏదైతే ఉందో ఈ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసుకుని అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఏదైతే ఈ బ్లూ ట్రెండ్ లైన్ని ఏదైతే మనకి ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అయిందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు లోయర్ లెవెల్స్ అయితే చూడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే డైలీ టైం ఫ్రేమ్లో అయితే మనకి కంప్లీట్గా ఒక ఇన్సైడ్ బార్ అయితే ఫామ్ అయితే అయ్యింది. ఇంకా కంప్లీట్గా దీని లోపలనే ఉంది. క్లోజింగ్ బేసిస్లో దీని లో ఏదైతే ఉందో 52,300 లెవెల్స్ ఇంకా అయితే బ్రేక్ అయితే కాలేదు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క డైలీ క్యాండిల్ పరిస్థితి. అండ్ బుల్స్ అండ్ బేర్స్ కూడా కొంతవరకు ఎటు కూడా డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు అని అయితే చెప్పొచ్చు. బట్ ఇట్స్ అ రెడ్ క్యాండిల్. బట్ అలా అని ప్రీవియస్ డే లో కూడా స్టార్టింగ్ ఏదైతే ఉందో 250 లెవెల్స్ ఇది కూడా బ్రేక్ చేసి ఉంటే డెఫినెట్గా చాలా తక్కువ ఉండేది. ఇంకొక 200 పాయింట్స్లో ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందా అనేది మనకి ఈరోజే తెలిసేది. సో రేపటికి వచ్చేసి చాలా క్రూషియల్. ఈ ఛానల్ని ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి బౌన్స్ని ఇది కంప్లీట్గా ఎం ప్యాటర్న్ అయితే ఉంది. దీన్ని కనుక ఇలా బ్రేక్ చేసుకుంటే ఎం వచ్చేసి బెరిష్ ప్యాటర్న్ మనకి. సో ఇది కంటిన్యూ అవుతుంది. లేదు ఇలా వెళ్ళింది అంటే కనుక అప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకుంటే కనుక మనకి డబ్ల్యూ ప్యాటర్న్ బుల్లిష్ మనకి ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఎం కంటిన్యూషనా లేకపోతే డబ్ల్యూ ఫామ్ అవుతుందా అనేది రేపటికి మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో వన్స్ మనకి డే హై ఏదైతే రీచ్ అయ్యింది అనుకుంటే కనుక మనకి డబ్ల్యూ ప్యాటర్న్ ఆన్ ది వేలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ లో అట్ ది సేమ్ టైం బ్లూ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది అంటే ఎం కంటిన్యూషన్ ప్యాటర్న్ మనకి వస్తుంది అనేసి అది కూడా మనకి పొజిషనల్గా అర్థమవుతుంది. సో ఈ వీక్ కూడా మొత్తానికి ఇలానే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎయిదర్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే కనుక అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి మనకు ఒక డోజీ అయితే ఫామ్ అయింది. జనరల్గా దీన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు, విచ్ ఈస్ పాజిటివ్ థింగ్. సో దీనిపైన ఉంటే కనుక డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇంకా ఏదైతే ఈ టూ లెవెల్స్ కూడా మనం వీక్లీ అనాలిసిస్లో మాట్లాడుకున్నట్టు 24,400 అలానే 24,200 ఈ టూ లెవెల్స్లో వచ్చేంత వరకు కూడా మనకి కొంతవరకు కన్సల్టేషన్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసేద్దాం. సో దట్ రేపటికి మనకి బీటీఎస్టీ ఏమి ఇచ్చామో అండ్ బయింగ్ జోన్స్ ఏంటి, సెల్లింగ్ జోన్స్ ఏంటి, అలానే నో ట్రేడ్ జోన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే కనుక లైక్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కన్నా ముందు ఒకసారి నిఫ్టీ చూసేద్దాం బెటర్. సో నిఫ్టీలోకి వచ్చేసరికి ఏదైతే అప్పర్ సైడ్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 24,350 లెవెల్స్ ఇవి చాలా వరకు మనకి రిజెక్షన్ అవుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా మనకి రిజెక్షన్ అనేది వచ్చింది. సో రేపటికి కూడా ఈ లెవెల్లో అంటే ఇన్ కేస్ ఒకవేళ 24,331లో క్లోజ్ అయితే అయింది, ఒక 20-30 పాయింట్స్ కనుక ఉంటే మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచే రిజెక్షన్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ ఫస్ట్ క్యాండిలే ఈ హై ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా బ్రేక్ చేసింది అనుకుంటే కనుక అంటే మనకి ఎంట్రీ పాయింట్ ఈ లెవెల్లో వస్తుంది మనకి 24,377. సో అప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,404, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,442 వచ్చేసి సెకండ్ టార్గెట్గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ నుంచి మనకి రిజెక్షన్ అయితే కనుక మళ్ళీ అగైన్
280 దగ్గర ఒక బౌన్స్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక, ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి 15 మినిట్స్ క్యాండిల్లో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,241, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,204, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 24,158 అయితే మనకి టార్గెట్ 3గా అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే ఉంటాయి. సో ఇంకా మనకి మార్నింగ్ 9:45 లోపల క్యాండిల్లో, అంటే ఫస్ట్ 2 మినిట్స్ క్యాండిల్లో కనుక ఇది లేకపోతే కనుక మనకి ఇవాళలాగానే కన్సల్టేషన్ అయితే అవడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నిఫ్టీలో మనం చూస్తున్నాము ఫస్ట్ 15 మినిట్స్ ఏదైతే ఒక గ్యాప్ అప్ తీసుకొని వస్తుందో అక్కడ నుంచి కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లోనే నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ 1, 2, 3, 4 డేస్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఈ రేంజ్లోనే, ఈ సర్కిల్లోనే ఉంటున్నాయి తప్ప పెద్దగా ఏమీ ఛాన్స్ అయితే ఏం లేదు. ఇక్కడ మీరు రేంజ్ కూడా చూసుకుంటే గమనించవచ్చు, 24,400, ఇది వచ్చేసి 24,200. సో 200 పాయింట్స్లోనే ఇక్కడే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ మొత్తం అంతా ఇక్కడ అయిపోతుంది. సో ఇంట్రాడే ప్లేయర్స్కి అయితే పెద్దగా ఏమీ ఇక్కడ ఛాన్స్ అయితే, మూమెంటం అయితే నిఫ్టీ ట్రేడర్స్కి అయితే ఎక్కువ రావట్లేదు. సో కేర్ఫుల్. ఈ 2 లెవెల్స్ కూడా బ్రేక్ అవ్వలేదు అనుకుంటే కనుక స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ నిఫ్టీలో స్కాల్పింగ్ అంటే పెద్దగా అంత ప్రాఫిటబుల్ కాదు. సో దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక ఈరోజు గ్యాప్ డౌన్ అయ్యింది. అండ్ ఏదైతే ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి, అంటే 52,300 లెవెల్స్ నుంచి మళ్ళీ అది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అండ్ అక్కడ నుంచి కూడా కంప్లీట్గా కన్సల్టేషన్, అండ్ ఏదైతే 15 మినిట్స్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లోనే క్లోజ్ అయితే అయిపోయింది. అక్కడికే మనకి 200 పాయింట్స్ అయితే మైనస్లో అయితే ఇది ట్రేడ్ అయితే అవుతుంది. అండ్ ఏదైతే ప్రీవియస్ డే లో ఉందో దాన్ని మాత్రం బ్రేక్ అయితే చేయలేకపోయింది. మనం డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూడొచ్చు, అదే సేమ్ ప్రైస్ యాక్షన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో రేపటికి అండ్ ఈ ఏరియాలో కూడా చాలా వరకు కూడా మనకి ఈ రేంజ్ ఏదైతే ఉందో 52,500 బ్రేక్ అయితే చేయలేకపోయింది. ప్రీవియస్ డే వచ్చేసి దీన్ని బ్రేక్ చేసి లోపలికి రాలేకపోయింది, అండ్ ఇక్కడ వచ్చేసి పైకి రాలేకపోతుంది. సో వన్స్ రేపు మార్నింగ్ కనుక 500 పైన మనకి 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 604, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 52,700, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 52,803. అంటే ఎవ్రీ 100 పాయింట్స్కి ఒక రెసిస్టెన్స్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందంటే కనుక, అంటే అరౌండ్ ఒక 150-200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి అగైన్ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఏదైతే ప్రీవియస్గా, అంటే ఈరోజు కూడా ప్రీవియస్ డే లో అవుతుంది కాబట్టి రేపటికి ఈ ప్రీవియస్ 2 డేస్ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఈ వన్స్ ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఏదైతే ఈ లెవెల్ ఏదైతే ఉందో, సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 52,200, అలానే 52,099, అంటే 52,100, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 52,000గా మనకు కనిపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ రేపు నిఫ్టీ ఉంది కాబట్టి ఒక ప్రైస్ యాక్షన్లో 52,000 కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక మనం రేపు చాలా సెల్లింగ్ ప్రెషర్ అనేది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఎవరైతే పుట్ బయర్స్గా ఆర్ కాల్ సెల్లర్స్గా ఉంటారో కొంతవరకు ఇక్కడ నుంచి ఇన్ కేస్ సపోర్ట్ తీసుకున్నా సరే చాలా పెద్ద క్యాండిల్తో గ్రీన్ క్యాండిల్ వేసుకుని పైకి రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చుకుని లైక్ పెద్ద గ్రీన్ క్యాండిల్ వస్తే కనుక పుట్ బయర్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు లాసెస్ ఫేస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ ఏరియాలో కొంత కేర్ఫుల్గా ఉండటం అయితే బెటర్, ఎందుకంటే చాలా క్రూషియల్ లెవెల్ కాబట్టి 52,000 అనేది. ఓకే, సో ఒక్కసారి ఫిబ్ నిఫ్టీ చూసేద్దాం. సో ఫిబ్ నిఫ్టీలో కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలాగైతే ఉందో అప్ సైడ్ లెవెల్స్ అయితే క్రాస్ అవ్వడానికి చాలా కష్టపడుతుంది ఈ ఏరియాలో మనకి. సో అదే మనకి నో ట్రేడ్ జోన్ కూడా 23,637 అండ్ 23,562 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. అండ్ ఇన్ కేస్ ఒకవేళ సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు గ్యాప్ అప్ అయితే కనుక 23,667 దగ్గర మనకి ఎంట్రీ దొరుకుతుంది. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 720, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 760, అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఈ ఏరియాలో అంటే 23,840లో టార్గెట్ 3 అనేది మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ లెవెల్ దగ్గర మనకి ఒక 15 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,518, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,478, అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 23,426గా అయితే మనకు కనిపిస్తూ ఉంది. కొంతవరకు కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇన్ కేస్ ఈ 2 లెవెల్స్ మధ్యలో ఉంటే కనుక ఆప్షన్ బయర్స్గా రేపు ఫిబ్ నిఫ్టీ అయితే అవాయిడ్ చేసేయండి అంటిల్ ఈ 2 లెవెల్స్ని బ్రేక్ చేసి బయటకు వస్తేనే దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవడం బెటర్. ఒకసారి ఓఏ డేటా చూసుకుంటే
38 ల్యాక్స్ అయితే కాల్స్ అయితే ఉన్నాయి, 24 ల్యాక్స్ అయితే పుట్స్ అయితే ఉన్నాయి. సో పుట్స్ వచ్చి కంటే కాల్స్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి, బట్ ఇండివిజువల్గా అండ్ మంత్లీ డేటా వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. ఓవరాల్గా ఏదైతే మంత్ ఎండ్, జూలై మంత్ ఎండ్ అండ్ నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ ఏదైతే ఉందో ఈ ఓఏ డేటా మొత్తం కన్సాలిడేటెడ్గా చూసుకుంటే 3 మంత్స్ది 4.72 వస్తే 5.95 అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా పుట్స్ వచ్చి 1.23 వరకు కూడా పుట్స్ ఎక్కువ రైట్ అయితే చేస్తున్నారు. సో ఎవరైతే పొజిషనల్గా ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా స్టిల్ దే బిలీవ్ దట్ మార్కెట్ అయితే పైకి అయితే వెళ్తుంది అనేసి అయితే అర్థమవుతుంది. బట్ ఈ వీక్లీలోకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్, అంటే కొంతవరకు వీక్లీ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ మన ప్రో కానీ క్లయింట్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఎక్కువ పుట్స్ అయితే రైట్ అయితే చేయలేదు. సో దే ఆర్ థింకింగ్ దట్ మార్కెట్ అయితే కిందికి రావడానికి, కరెక్షన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేసి. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు 52,000 లెవెల్ దగ్గర, సో అందుకనే కేర్ఫుల్గా ఉండడం అనేది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ పుట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ 52,000 దగ్గర కనుక మనకి ఏదైనా వచ్చింది అంటే కనుక చాలా పెద్దగా ఉండడానికి మనకి అక్కడ ప్రైజ్ యాక్షన్లో కూడా మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ యాజ్ పర్ ఓఏ డేటా కూడా ఉంది, ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనం అనుకున్నామో ఓకే బ్యాంక్ నిఫ్టీలో. సో 52,000 వచ్చేసి క్రూషియల్ లెవెల్. సో ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక అక్కడ ఉన్న డేటా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యి మనకి కిందికి రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎటు వచ్చినా సరే మనం ముందుగానే ప్రిపేర్ అయిపోతే ఈ లెవెల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చినప్పుడు మనం సెల్ చేసుకుందాము, ఇక్కడికి వచ్చినప్పుడు మనకి రివర్సల్ వస్తుంది అనేసి అలా ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా ఆ టైంకి మనకి 5 minutes ఆర్ 15 minutesలో ఆర్ స్కాల్పింగ్ సెటప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. హోప్ యూ లైక్ this video. See you all tomorrow at the same time, and thank you so much for your likes and comments. Me Telugu Trader Shyam. Jai Hind.